ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న విమానం రోడ్డు మీద ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించింది. అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లా మొరాన్ వద్ద ఉన్న నేషనల్ హైవే 37 పై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగారు ప్రధాని మోదీ. ఫిబ్రవరి 14న దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అధికారికంగా ప్రారంభించింది ప్రభుత్వం. ఈశాన్య భారతదేశంలో హైవేపై నిర్మించిన మొదటి ఎమర్జెన్సీ రన్వే ఇదే. దాదాపు 100 కోట్ల వ్యయంతో 4.2 కిలోమీటర్ల పొడవున పటిష్టమైన కాంక్రీటుతో దీనిని నిర్మించారు. చైనా సరిహద్దుకు సమీపంలో ఉండడంతో ఇది రక్షణ పరంగా చాలా కీలకం. యుద్ధ సమయాల్లో లేదా ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో రాఫెల్, సుఖోయ్ వంటి ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు దిగడానికి ఇది ప్రత్యామ్నాయ రన్వేగా ఉపయోగపడుతుంది. అస్సాంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ గగనతలంలో యుద్ధ విమానాలు చేసే విన్యాసాలను వీక్షించారు. మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తయిన కుమార్ భాస్కర్ శర్మ బ్రిడ్జిని సందర్శిస్తారు. తర్వాత గౌహతిలో అనేక పథకాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.